హాయ్ ఎట్లున్నారు? మస్తున్నారులే. సో, వేరే వాళ్ళ డైలాగ్ అయితే కాపీ కొట్టానండి. ఎలా ఉందో నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్స్. సో, ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే కిలా వరంగల్ వచ్చేసామండి. కిలా వరంగల్‌లో ఈ ప్లేస్ అనేది ఫేమస్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. సో, ఇక్కడికైతే నేను రావడం ఇది మూడోసారి బై నాలుగోసారి కావచ్చు. సో, చాలా బాగుంటుంది. అప్పట్లో ఇంత బాగా డెవలప్ చేయలేదు. కొద్దిగా మాత్రమే ఉండేది. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ ఇంకా ఎక్స్ట్రా అనేవి పెంచేశారు మనకు. సో, ఇక్కడ కనబడుతున్న కొండ వచ్చేసి చాలా హైట్‌గా ఉంటుంది. స్టెప్స్ అయితే ఉంటాయి కొండ మీదకి. చాలా బాగుంటుందండి. పక్కన చెరువు ఉంటుంది. చూడడానికైతే చాలా బాగుంటుంది. మనసు పీస్‌ఫుల్‌గా ఉండాలంటే ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కూర్చుంటే హాయిగా అనిపిస్తుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడైతే బోటింగ్ కూడా ఉందండి. చాలా బాగుంటుంది బోటింగ్ కూడా. బోటింగ్ ప్రైస్ వచ్చేసి నేను లాస్ట్ చివర్లో చెప్తానండి. లాస్ట్‌లో ఆ బోటింగ్ ఓనర్ వచ్చేసి మాట్లాడాడు. సో, చివర్లో మనకు ప్రైజెస్ అయితే చెప్తానండి. ఇప్పుడైతే మేము ఇక్కడికి ఎక్కబోతున్నాము. సో, చాలా హైట్‌గా ఉన్నాయి. అవి కట్టినవి కాదండి, కొండనే అలా స్టెప్స్‌గా చెక్కారు. ఆ రాయినే చెక్కారు ఇట్లా స్టెప్స్‌గా. చాలా బాగా చేశారు. సో, మా పాప అయితే నడవలేకపోతుందని నేను ఎత్తుకున్నాను. ఇక్కడికైతే వచ్చేసాము పైకి. చూడడానికి కూడా చాలా బాగుంది. చూడండి, ఇక్కడ పురాతన కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ చాలా ఫేమస్ అన్నట్టు ఇక్కడ. సో, ఈ ప్లేస్లో చాలా షూటింగ్స్ అయితే జరిగాయి. నాకు తెలిసిన షూటింగ్ వచ్చేసి వర్షం సినిమా అండి. అది చాలా 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 ఫేమస్. నాకు ఇష్టమైన సినిమా కూడా. ఇక్కడ చాలా వర్షం సినిమాలో చాలా షూటింగ్స్ అయితే జరిగాయి పైన ప్లేస్లో అండి. నేను పైకి వెళ్ళాక చూపిస్తా ఆ వ్యూ వచ్చేసి ఎక్కడ అనేది ఎగ్జాక్ట్గా. సో, ఇక్కడ వచ్చేసి అయితే చెరువు చూడండి ఎలా కనబడుతుందో పైనుంచి వెళ్ళి, పైన కొండ మీద నుంచి వెళ్ళి. సో, గ్రీనిష్గా పక్కన చెట్లు, పక్కనే చెరువు, పైన కొండ చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా కూర్చోవచ్చు. మీలో ఎవరికైనా ఈ ప్లేస్ తెలుసుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో, మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది ఈ చుట్టుపక్కల వాళ్ళకి. సో, వేరే వాళ్ళకైతే తెలియకపోవచ్చు. సో, ఇప్పుడైతే మేము పైకి ఎక్కేస్తున్నాము. ఒక గుహలాగా ఉంటుందండి పైకి వెళ్ళేటప్పుడు. ఇది వచ్చేసి ఒక గుహనే అండి రియల్గా. సో, ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము, పైకి వెళ్ళడానికి వెళ్తున్నాము. ఇది ఒక గుహ లాంటి కట్టడం అండి. అసలు చాలా బాగా కట్టారు. ఎలా కట్టారో కూడా తెలియదు, అంత బాగా కట్టారు. లోపల నుంచి ఇట్లా స్టెప్స్ వేయడం. ఇది కూడా అంతే అండి, సేమ్ రాయినే చెక్కారు స్టెప్స్ లాగా. చాలా హైట్గా ఉన్నాయండి. అవి ఎక్కలేకపోతున్నాము, అంత హైట్గా ఉంది. సో, చిన్నగా ఎక్కుకుంటా పైకైతే వచ్చేసాము. సో, ఇక్కడే అండి మనకు వర్షం సినిమా షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. సో, ఈ పైన జరిగింది. సో, ఇంకా చాలా ప్లేస్లో జరిగింది కిలా వరంగల్లో. ఇక్కడైతే 2-3 ప్లేస్లలో తీశారు. ఇంకొకటి వచ్చేసి వెయ్యి స్తంభాల గుళ్ళో కూడా మనకు వర్షం సినిమా షూటింగ్ అయితే జరిగిందండి. మీరు నా వీడియోస్ని మొత్తం చూసినట్లయితే చాలా బాగుంటుంది. మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇక్కడైతే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా ఈ వ్యూ తెలిసినట్టయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఈ గుహని దిగేస్తున్నాను. సో, ఈ కొండ నుంచి కింద దిగుతున్నానండి. సో, పైన ఒక ఆంటీ అయితే దిగలేకపోతుంది, చాలా కష్టపడుతుంది. నేనైతే ఎలానో అలా దిగేశాను. ఈ గుహల నుంచి అయితే బయటకైతే వచ్చేసాను. స్టెప్స్ బాగా హైట్ ఉండడం వల్ల దిగలేకపోతున్నామండి. సో, అది మరీ హైట్గా ఉన్నాయి స్టెప్స్ వచ్చేసి. ఇక్కడైతే బయటకు వచ్చేసాము. ఆల్రెడీ కొండ నుంచి కూడా కిందికి దిగుతున్నామండి. సో, అక్కడ చూడడం అయిపోయింది. ఇప్పుడైతే కిందికి దిగుతున్నాము. సో, ఇక్కడైతే ఒక అంకుల్ అయితే ఈ పురాతన కట్టడాల గురించి, ఈ కిలా వరంగల్ గురించి, రాజులు పాలించిన దాని గురించి మొత్తం వివరించి చెప్తున్నాడు. సో, నేను మొత్తం తీయలేదు, నేను అక్కడ మైక్ పెట్టలేదండి. సో, అందుకే వాయిస్ వినపడతలేదు. సో, నేను కూడా అడిగిద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ ఇంటర్వ్యూ ఉన్నాడు కదా, మనం డిస్టర్బ్ చేస్తే బాగోదు కదా అని తిరిగి వచ్చేసాను. ఇక్కడైతే చాలా ఫోటోషూట్ అయితే జరుగుతున్నాయండి. ఇక్కడైతే మెటర్నిటీ ఫోటోషూట్ అయితే ఇక్కడ జరుగుతుంది. సో, చూసారు కదా ఎలా సెటప్ అయితే చేశారో. ఇంకా చాలా సెటప్స్ అయితే ఉన్నాయి. సో, అవన్నీ నేనైతే వీడియో తీయలేదు. అన్ని ఫోటోషూట్సే అండి. మెటర్నిటీ ఫోటోషూట్స్, ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్, మ్యారేజ్ ఫోటోషూట్ అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడైతే చూసారు కదా పిల్లలు ఆడుకోవడానికి అయితే ఉన్నాయి. బుల్ రైడ్ ఉంది, జంపింగ్ జాన్ ఉంది, ఇంకోటి వచ్చేసి ట్రైన్ అండి. సో, బాగుంది, చాలా బాగున్నాయి ఆడుకోవడానికి. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి, అందుకే ఇంత ఎండగా ఉంది. సో, ఈవినింగ్ టైం అయితే ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే మా పాప చూడండి హాయ్ చెప్తుంది. సో, ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవచ్చండి ఈ చెరువు పక్కన. సో, అక్కడైతే చాలామంది బోటింగ్ అయితే చేస్తున్నారు. మాకు కూడా బోటింగ్ చేయాలి అని అనిపిస్తుంది.
ఈ ప్లేస్లో అయితే తెలుసుకోదగిన విషయాలు చాలా ఉన్నాయండి. సో అందుకోసమనే స్కూల్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఒక 3-4 స్కూల్స్ వాళ్ళు మాత్రం పిక్నిక్ లాగైతే వచ్చారండి ఆ రోజు. సో వాళ్ళకైతే చాలా చెప్తున్నారు టీచర్స్. సో పిల్లలు ఎవరైనా పిక్నిక్ వెళ్ళదలుచుకుంటే టీచర్స్ తోటి పంపండి, ఎందుకంటే వాళ్ళు చాలా నేర్పిస్తారు. మన ఎగ్జిబిషన్లో ఉండేటివి సగం ఇక్కడ ఉన్నాయండి, ఒక జాయింట్ వీల్ తప్ప. సో ఇదైతే చాలా బాగా అనిపించిందండి చూస్తుంటే. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. బయట ఎగ్జిబిషన్లో మాత్రం 60-50 ఉంటుంది, ఇక్కడ జస్ట్ 30 రూపీసే అండి. 2 మెంబర్స్కి అయితే 50 రూపీస్. స్కూల్ పిల్లలకైతే ఇంకా తక్కువ అండి, 10 రూపీసే. జస్ట్ 1 పర్సన్కి 10 రూపీస్. సో ఒక 10-20 రౌండ్స్ తిప్పుతారండి. సో చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే మేము బోటింగ్ చేద్దామని వచ్చామండి. చాలా ఎగ్జైట్ ఉంది, ఫస్ట్ టైం అండి బోటింగ్ చేయడం ఇలా. సో ఇక్కడైతే ఓనర్ వచ్చేసి పెద్దది వచ్చేసి 1 పర్సన్కి 50 రూపీస్ అన్నారు. చిన్నది వచ్చేసి 4 మెంబర్స్ ఉంటారట. సో 4 మెంబర్స్కి 200 అని చెప్పారు. ఇదైతే 4 మెంబర్స్ వెళ్ళాలంట, అదైతే ఎంతమందిని వెళ్ళొచ్చు. సో మేమైతే 4 మెంబర్స్ పట్టేది ఎంచుకున్నామండి, అందులో అయితే వెళ్ళాము. సో అదైతే మన ఇష్టపూర్వకంగా ఉండొచ్చు కదా, చాలాసేపు ఉండొచ్చు కదా అనుకున్నాము. సో కాకపోతే దానికి 20 మినిట్స్ అన్న టైము. సో 20 మినిట్స్లో మళ్ళీ వెనక్కి తిరిగి రావాలంట. సో మనమే సైక్లింగ్ లాగా చేసుకుంటూ వెళ్ళాలి. సో యాక్చువల్గా మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అదైతే మోటార్ అండి. సో డైరెక్ట్ మోటార్ ఆన్ చేస్తే వెళ్ళి రౌండ్ తిప్పుకుంటూ సర్కిల్గా రౌండ్ తిప్పుకుంటూ వచ్చేస్తుంది. ఇదైతే మనం సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకైతే చాలా ఎగ్జైట్ ఉండే, ఫస్ట్ టైం అన్నట్టు. సో చాలా భయం కూడా వేసింది. సో వాటర్ అంటే ఎవరికైనా భయమే ఉంటుంది కదా. సో అందులోకి వెళ్ళాక అంతేం అనిపించలేదు. సో మోటార్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది కదా, వాటర్ అన్నీ ఎనిక్కి వస్తాయి కదా, అప్పుడు కలుగిరినట్టు అనిపిస్తుంది. కానీ ఇదైతే ఏం అనిపించలేదండి, చాలా హ్యాపీగా జాలీగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇలా వెళ్ళాలనుకుంటే ఇలాంటి దాంట్లోనే వెళ్ళండి. సో మోటార్ అయితే ఏముంటుందండి, డైరెక్ట్ అది ఆన్ చేయగానే అనుకుంటే వెళ్తుంది వచ్చేస్తుంది. ఇదైతే మనం సైక్లింగ్ చేసుకుంటూ మనమే డ్రైవ్ చేసుకుంటూ సింపుల్గా ఈజీగా వెళ్ళొచ్చు. సో చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో దాంట్లోనే మనకు అవి ఉన్నాయండి, బుడుబుంగలు అంటారు కదా, అవి ఉన్నాయి. సో మీకు చూపిస్తాను, ఇక్కడ ఉంది కదా, ఇదే అండి. సో వీటిని బుడుబుంగ అంటారంట, నాకు కూడా తెలియదు, నేనైతే డక్స్ అనుకున్నాను. సో కొంచెం అలాంటివే, ఆ జాతికి చెందినవే, కాకపోతే వీటిని బుడుబుంగ అంటారంట. సో ఇవైతే చాలా ఉన్నాయండి ఆ వాటర్లో, చాలా కనిపించాయి మాకైతే. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు ఇందులో. ఇంకా కొద్దిసేపు ఉందాం డాడీ అని అడిగారు, కానీ టైం అయిపోయిందని వాళ్ళు విజిల్ వేశారు. సో వెనక్కి వెళ్ళాం అనుకున్నాము, కానీ మాతో పాటు ఇంకా 2 ఫ్యామిలీస్ వచ్చాయి. ఆ ఫ్యామిలీస్ చాలా దూరంలో ఉన్నాయి, చూసారు కదా. సో అవి వచ్చేదాకా వెయిట్ చేద్దాం అన్నట్టుగా చిన్నగా పోనిచ్చుకుంటూ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాలన్నట్టు మేము. సో వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ చిన్నగా వెయిట్ చేస్తున్నాము. చూడండి వాటర్ ఎంత బాగున్నాయో. సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో ఇక్కడైతే కొండ అయితే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ వచ్చేసి. సో ఇక్కడ మేము చాలా ఫొటోస్ దిగాము. ఇక్కడ వచ్చేసి అయితే ఇది పోర్ట్ అండి, వరంగల్ పోర్టు. సో ఇక్కడ కూడా మనకు వర్షం సినిమా షూటింగ్ అయితే జరిగిందండి. ఇవన్నీ కూలిపోయాయండి, ఒకప్పుడు చాలా బాగుండే. సో ఈ కట్టడాలన్నీ కూలిపోయాయి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి కడుతున్నారు. సో అక్కడక్కడ సెట్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే బయటకు వచ్చామండి. అందులో నుంచి బయటకు వచ్చాక స్ట్రైట్ రోడ్డు ఉందండి, ఆ రోడ్ నుంచి వెళ్తే రాజ్కోట అంటారట, దీన్ని రాజ్కోట అయితే ఉందండి. ఇక్కడ నుంచి అయితే లోనకి వెళ్తున్నాము. సో చాలా శిల్పాలు ఇంకా ఉన్నాయి, అన్నీ సగం తెగి పడున్నాయండి. తల ఉంటే మొండెం ఒక దగ్గర ఉంది, మొండెం ఉంటే తల ఒక దగ్గర ఉందండి. సో అప్పటి రోజుల్లో ఈ కట్టడాలు చాలా బాగుండే. సో అన్నీ ఖరాబ్ అయిపోయాయండి. ఇక్కడ ఈ అమ్మాయి అయితే ఈ కోట గురించి ఈ అంకుల్ వివరిస్తాడు అని చెప్పింది. ఆ అంకుల్ని అడిగితే ఇక్కడ వచ్చేసి రాజులు ఒకప్పుడు సమావేశం చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి, దీన్ని సమావేశపు కోట అని అంటారంట, రాజు సమావేశపు కోట అని అంటారంట. ఈ కోట అయితే చాలా పెద్దగా ఉందండి, కొంచెం వెరైటీగా ఉంది. ఒకప్పుడు రాజులు కట్టిన కోట అన్నట్టు ఇది. ఇక్కడ వచ్చేసి పావురాలు, చాలా పావురాలు ఉన్నాయండి, చాలా పావురాలు ఉంటున్నట్టున్నాయి, చాలా పావురాలు అయితే కనిపించాయి. సౌండ్ అయితే సౌండ్ వస్తుందండి. సో అంతకుముందు పైన కూడా ఎక్కడానికి వీలుండే, సో ఇప్పుడు మాత్రం లేదండి, దాన్ని క్లోజ్ చేశారు. మొత్తానికైతే కిలా వరంగల్ చాలా బాగుందండి, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. సో అంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.